హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించినటువంటి పెట్టుబడి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో అందరి అకౌంట్లో అయితే జమ చేస్తామని ఇప్పటివరకు కొన్ని ఎకరాల వరకు అయితే జమ చేసింది. అయితే కొన్ని ప్రాంతాల్లో కొంతమంది రైతులకు డబ్బులు అనేది రావడం లేదంటున్నారు. గందరగోళంగా అయితే ఉన్నారు. అయితే దీనిపైన మరోసారి ఏదైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా సంబంధించి నేడు ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగిందండి. వివరాలన్నీ కూడా ఆ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఈ కొత్త రేషన్ల ప్రక్రియ ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు ఏదైతే చేసుకున్నారో వారు అవసరం లేదని, ప్రస్తుతానికి అసలే కొత్త రేషన్ కార్డులో అప్లికేషన్ చేసుకొని వారు దాంతోపాటు ఏదైనా రేషన్ కార్డులో పేర్లు డిలీట్ చేసుకోవాలన్నా, చిరునామా పిల్లల పేర్లు కానీ మార్చుకోవాలనుకున్నా, స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నాయి, అన్ని కరెక్షన్ ఉన్నా కూడా వెబ్సైట్ అనేది అందుబాటులో ఉందన్నమాట. మీ సేవ ద్వారా ఇది నిరంతర ప్రక్రియ. దీనికి లాస్ట్ డేట్ అంటూ ఏమి లేదు చెప్పడంతో ప్రజలంతా కాస్త నెమ్మలించినట్టు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఒక అప్లికేషన్ కు 50 రూపాయలు ఉంటే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల 2000 రూపాయలు ఇలా ఛార్జ్ చేసినటువంటి అయినా తెలంగాణ రాష్ట్రంలో కథనాలు కనిపించాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతు భరోసా సంబంధించి చెప్పినట్టుగానే ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది, నేడు రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఇందులో ఏదైతే రైతు భరోసా స్కీమ్ పై మరో కీలక అప్డేట్ వచ్చింది. కొత్త పట్టాదారు పాస్ పుస్తకం వచ్చిన రైతు భరోసా దరఖాస్తు చేసుకున్న వారికి బ్యాంక్ అకౌంట్ను పరిశీలిస్తున్నారనమాట. సో మీకు కనుక జనవరి 1 తారీఖు నుంచి ఏదైతే పట్టా పాస్ పుస్తకం వచ్చింటే వాటికి సంబంధించి వివరాలు అనేది సరిగా ఉన్నాయా, ఖాతాలో పంట పెట్టుబడి సాయం నిధులు జమ చేయనున్నారు. కాబట్టి ఇక రైతుల వ్యవసాయ శాఖ మరో శుభార్త అయితే చెప్పడం జరిగిందనమాట. ఏదైతే వేయాలి డబ్బులు అకౌంట్లో కాబట్టి ఈ దిశగా ప్రక్రియ కొనసాగుతుందని వ్యవసాయ శాఖ తెలిపిందనమాట. అధికారులు ప్రస్తుతం అర్హత కలిగిన రైతు ఖాతాల్లో భరోసా నిధులు అనేది జమ అవుతాయని చెప్పేసి ఇప్పటికే 3 ఎకరాల వరకు భూమి ఉన్న ఖాతాల్లో డబ్బులు అనేది జమ అయ్యి మిగతా రైతుల ఖాతాలో అయితే డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి ఇక రైతు భరోసా స్కీమ్ కోసం గతంలో రైతు బంధు పొందిన రైతుల నుంచి ఎలాంటి దరఖాస్తులు అనేది తీసుకోవడం లేదు. అయితే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం వచ్చిన రైతుల నుంచి దరఖాస్తు అయితే స్వీకరిస్తున్నారు. దాదాపు 3 లక్షలకు పైగా రైతులు కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారనమాట. కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతుల ఖాతాలో డబ్బులు అనేవి వస్తాయా లేదనేది ఆందోళన బాటలో అయితే పట్టారు. ఇక పట్టాదారులు కొత్తగా ఏదైతే కొత్త దరఖాస్తు చేసుకున్న వారి అకౌంట్లో కూడా డబ్బులు అనేది జమ చేస్తామని వ్యవసాయ శాఖ తాజాగా వెల్లడించడంతో వారికి గుడ్ న్యూస్. అయితే ఇందుకు సంబంధించి ఆయా బ్యాంకుల నుంచి క్లియరెన్స్ రాగానే అర్హులైన వారిని గుర్తించి పంట పెట్టుబడి సాయం అయితే అందిస్తామని చెప్పారు. ఇక ఈ దఫలో డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది డీబీటీ పద్ధతిలో. సో దీనికి సంబంధించి అంటే ఇప్పటివరకు 1 ఎకరం వరకు 2 ఎకరాలు 3 ఎకరాల వరకు వేసారు కాబట్టి ఒకేసారి 3 ఎకరాల వరకు అయితే డబ్బులు ఖాతాలో పడతాయి. సో ఇంకోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా సంబంధించి ఇక ఇటీవల నిధులు అనేది జమ చేసిన సంగతి తెలిసిందే. ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఇలా ప్రభుత్వం డబ్బులు జమ చేసిన రైతు భరోసా పెట్టుబడికి సంబంధించి మెసేజ్ వస్తున్నప్పటికీ అకౌంట్లో అయితే డబ్బులు అనేది పడట్లేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారుల వద్దకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు. ఇక సూర్యాపేట జిల్లా మంటంపల్లిలో ఫోన్కు డబ్బులు అయితే పడ్డట్టు మెసేజ్ వచ్చిన రైతు భరోసా డబ్బులు అనేది అకౌంట్లో పడకపోవడంతో వ్యవసాయ అధికారుల చుట్టూ అయితే తిరుగుతున్నారు. సో ఇక మీకు ఒకవేళ వాస్తవానికి ఇలా జరిగిందా, ఒకవేళ డబ్బులు వస్తే హ్యాపీ, మీరు ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తున్నారు, మీకు ఎంత భూమి ఉంది, దాంతోపాటు మీకు డబ్బులు వస్తే కింద కామెంట్ సెక్షన్లో డబ్బులు వచ్చాయని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకు ఇంత పొలం ఉందని చెప్పేసి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎక్కడ కూడా శ్రేణి విధానం పెడతామని తీసుకురాలేదు. కానీ అయితే నేడు ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు సాయంత్రం కల్లా రేపు కల్లా మనకు డబ్బులు అనేది అకౌంట్లో అయితే జమ అవుతాయి అన్నమాట. అది కూడా 3 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు పడే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. గ్రామ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ఇక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. 24/7 ఏదైతే ఆన్లైన్ లో తక్కువ ధరకు తీసుకునే వెసులుబాటును అయితే ఇల్లు కట్టుకునే వారికి అయితే ప్రత్యేకంగా ప్రభుత్వం అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. కొత్తగా ఇందిరా మిల్లు కట్టుకోవాలనే వారికి 9 ట్రాక్టర్ల ఇసుక ఫ్రీ. అదే విధంగా ఫస్ట్ ముగ్గు పోసిన తర్వాత మీరు 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటే నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వం ఫోటోలు అవన్నీ తీసుకొని పంచాయత్ సెక్రటరీ జీపీఎస్ శాటిలైట్ అనుసంధానం చేసిన తర్వాత మనకు అకౌంట్ లో డీబీటీ పద్ధతిలో జమ అవుతాయి అన్నమాట. 400 చదరపు అడుగులు తప్పనిసరి. ఇందుకు సంబంధించి ఏ స్టేజ్ లో ఆగిపోయింది, అవినీతి జరగకుండా ఉండేందుకు శాటిలైట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే
టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నారు అన్నమాట. ఇంకా మొత్తానికి సిమెంట్, ఐరన్ ఇవన్నీ కూడా తక్కువ ధరకు కార్పొరేషన్ కంపెనీలతో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదు. రైతు భరోసా అదే విధంగా ఇటీవల కాలంలో కొత్త రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా కూడా డబ్బులు పడే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. రేషన్ కి సంబంధించి ఇప్పుడు బీసీ కులగణన, కొంత ఎస్సీ రిజర్వేషన్లు ఇవన్నీ కూడా కాస్త రిజర్వేషన్లు కావచ్చు అనేది జరుగుతుంది కాబట్టి ఈ లిస్ట్ అనేది రావడానికి కాస్త టైం పట్టే ఛాన్స్. ఎలక్షన్లు కూడా మనకు జూన్ లో లేదా జూలైలో జరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది అనమాట. చూడాలి. మొత్తానికి అయితే పథకాలకు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ అనేది అడ్డంకి అయితే కాదు కాబట్టి ప్రభుత్వం 2 నెలల్లో ఈ పథకాలు అయితే చాలు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది అనమాట. మరోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చెప్తున్నట్టుగానే ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రమే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రైతు భరోసా ఇది కంటిన్యూ కొనసాగుతున్న పథకం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదని, విధంగా ఆసరా పెన్షన్లు కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదని చెప్పేసి ప్రయత్నం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏదైతే 3/18 అంటే 3 ఎకరాల వరకు అంటే ఎకరానికి 6,000 రూపాయలు వేసుకుని 18,000 రూపాయలు ఖాతాలు అయితే జమ కావడం జరిగింది. ఇక మీ అకౌంట్ లో ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట. 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతులకు కూడా ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తాయండి. తప్పనిసరిగా మీ యాక్టివ్ గా ఉంచుకోండి అకౌంట్ అనేది. సమస్యలు ఉన్నట్లయితే తప్పనిసరిగా వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినట్లయితే వారు సాల్వ్ అయితే చేస్తారనమాట. అకౌంట్ లో డబ్బులు పడడానికి అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట. అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉంచుకోవాల్సిందే. కిసాన్ డబ్బులు అనేది ఈ నెల 24 తారీఖు నుంచి అయితే మనకు 2,000 రూపాయలు ఖాతాలు అయితే జమ అవుతాయి అనమాట. 19 విడత ఈ కేవైసీ తప్పనిసరి అయితే చేసింది. డబ్బులు అందుబాటులో మనకు అందాలంటే